तो उसी में बने आनंद रहे और उसी की राज्य में जाने की ताक में लगे रहे तो निश्चय परमेश्वर हमारी जिंदगी में कार्य करेगा। उसके लिए उसके अनुग्रह को भी स्मरण करते रहना चाहिए। దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలంటే ఆయన కృపలను ఎత్తిమ తలంచుకుంటూ జీవిత కాలమంతా కృతజ్ఞతతో నిండి ఉండాలి। అందుని బట్టి దేవునికి స్తోత్రాలు। ఈ రీతిగా దేవుడు తన పాటల్లో రాసిన భక్తుల ద్వారా మనల్ని ప్రోత్సాహపరుస్తున్నందుకు దేవునికి వందనాలు। इस तरह जिन भक्तगणों ने गीत लिखा है प्रभु का धन्यवाद करते हुए उनके द्वारा हमारे भी विश्वास को बढ़ाने का यत्न में है पवित्र आत्मा परमेश्वर, इसलिए परमेश्वर का धन्यवाद करेंगे। आइए प्रभु का वचन सुनेंगे। రండి దేవుని వాక్యాన్ని విందాం। మన జీవితాల్లో అన్ని మేలులే జరగాలి, అన్ని ఆశీర్వాదాలే కావాలి, దుఃఖము బాధలు రోగాలు అనేవి ఉండకూడదు అనేది ప్రతి ఒక్కరికి ఉండే తలంపు मानवलिगा। इंसान होने के नाते हर एक जिंदगी में ऐसा लगता है कि सब प्रकार की आशीष ही मिले, कोई रोग ना हो, कोई तकलीफ ना हो, कोई दुख ना हो। సాధారణ మనిషి भी यही सोचता है। లోకానుసారమైన మనుషులు ఇదే ఆలోచన చేస్తారు। ముఖ్యంగా ప్రభునందు ఉన్నవారు కూడా ఇంకా ఇదే నిశ్చయతతో ఉంటారు। దేవుళ్ళో ఉన్న వారు కూడా ఇంకా ఇదే నిశ్చయతతో ఉంటారు। जो प्रभु में है इसी प्रकार की निश्चिंत में रहता है, क्योंकि परमेश्वर हमारा मददगार। चाहे संसार के लोगों के लिए ऐसी स्थिति मिले ना मिले, లోకానుసారమైన మనుషులకి ఇలాంటి మంచి ఆశీర్వాదకరమైన సమయం దొరుకుతుందో లేదో కానీ మాకు మాత్రం దేవుని నుండి సమస్త విషయాల్లో మేలే జరుగుతుంది అన్న తలంపులతో ఉంటాం। అయితే మనం మంచి విశ్వాసులుగా ఉన్నాం। हम तो बहुत अच्छे विश्वासी हैं, अपना उद्धार को हर हालत में बचाने की यत्न में लगे हैं। మన రక్షణని ఏ పరిస్థితుల్లోనైనా కాపాడుకోవాలి అన్న ప్రయాసలో ఉన్నాం। కాబట్టి ప్రతిదినము దేవుడు మనతో ముచ్చడిస్తూ ఉంటాడు, ప్రేమగాను గద్దింపు రీతిగాను కోపంతోనూ ఆప్యాయతతోనూ। परमेश्वर हर एक दिन हमसे बात करते, कई बार प्रेम से और कई बार लाडला के जैसे बातें करते हुए जैसे हमारे से प्रेम से बर्ताव करता है, गुस्सा भी करता है, गुड़कता भी है। कारण क्या है? విషయం ఏంటంటే తండ్రి తన కుమారులు ప్రేమించినప్పుడు బిడ్డలను గద్దిస్తాడు। जब पिता अपने बच्चों को प्रेम करता तो अपने बच्चों को डांटता है। इसी प्रकार भला करने पर प्रेम भी करता है, అలాగే మంచి చేసినప్పుడు ప్రేమిస్తాడు కూడా। అయితే విశ్వాస జీవితంలో ఏ విధమైన ఒడిదుడుకులు రాకూడదు అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది, ప్రతి ఒక్కరి తలంపుల్లో। हमारे अपनी विश्वासी जिंदगी में किसी प्रकार की उथल पुथल नहीं होनी चाहिए। हम प्रभु में सुरक्षित रहना चाहिए, దేవుళ్ళు మనం సురక్షితంగా ఉండాలి అనే తలంపు ఉంటుంది। అయితే మన విశ్వాసం ఎంత మట్టికి సరైనది, हमारा विश्वास कहाँ तक सही है वो कैसे मालूम पड़ेगा? हम जो विश्वास रखा वो कहाँ तक सही है, మనం ఉంచిన విశ్వాసము ఎంతవరకు సరైంది అనేది ఎలా అర్థమవుతుంది? कैसे समझ में आएगा? इसमें कोई किसी को कुछ ख्याल आ रहा है? ఈ విషయంలో ఏదైనా ఆలోచన కలుగుతుందా? మన విశ్వాసము సరైనదే అనేది ఎలాగో మనకు అర్థమవుతుంది? कैसे हमें समझ में आता है? या तो हम बिल्कुल सही है, विश्वास में स्थिर है, मैं विश्वासలో స్థిరంగా ఉన్నా, विश्वास में हम बहुत मजबूत से है, बड़ी बल से है, हम सोचते हैं। तो ये भी कैसे मालूम पड़ेगा? ఇది కూడా మనకి ఎలా అర్థమవుతుంది? చదువుకునే బిడ్డల విషయంలో ఆలోచన చేస్తే जो पढ़ाई लिखाई करते हैं उन बच्चों के विषय में सोचेगा तो हमारे बच्चे अच्छे पढ़ रहे, शिक्षक सोचता है, माँ बाप भी सोचते हैं हमारे बच्चे अच्छे पढ़ते हैं, టీచర్స్ కూడా అనుకుంటారు, తల్లిదండ్రులు కూడా అనుకుంటారు మా బిడ్డలు మంచిగా చదువుతున్నారు అని। అయితే చదువుతున్నారో లేదో, సరైన జ్ఞానం ఉందో లేదో అనేది ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు। फिर तो हमारे बच्चे ढंग से पढ़ रहे कि नहीं पढ़ रहे, ये टीचर को हो या माँ बाप को हो कैसे मालूम पड़ेगा? जब उनकी परीक्षा की जाएगी, है कि नहीं? ఎప్పుడైతే వాళ్ళకి పరీక్ష చేయబడుతుందో, పరీక్ష చేసినప్పుడు परीक्षा जब होगा तभी मालूम पड़ेगा, हाँ इन्होंने जैसा सुना वैसा ही याद रखा है, वैसा ही मान लिया है। ఎలా అయితే వింటున్నారో అలాగే గుర్తుపెట్టుకున్నారు, అలాగే నడుస్తున్నారు, ఆ తలంపుల్లోనే ఉన్నారు అనేది వాళ్ళకి 100% అర్థమైపోతుంది। तब उनको 100 गुना पता चल जाता है, 100 की 100 गुना हाँ ये लोग सच्ची में पढ़ाई में अच्छे हैं। हालांकि पढ़ाई सभी करते हैं, चलो अंदर चलुंताరు, అయితే सच्ची में पढ़ाई में अच्छे हैं करके सब पता चलेगा परीक्षा होने के बाद ही, परीक्षा కలిగిన తర్వాత మాత్రమే తెలుస్తుంది। तो इसी प्रकार हमारी विश्वास का विषय में भी देखेगा तो ఇదే విధంగా మన విశ్వాస విషయంలో కూడా చూస్తే మన విశ్వాసులుగా మనకి ఏ పరీక్షలు రాకూడదని మనం అనుకుంటాం।
దేవుడు మన హృదయాలకు తెలుసు, దేవుడికి మన హృదయం తెలుసు కాబట్టి మనకి ఏ పరీక్ష రాకూడదు. हम क्या सोचते परमेश्वर का हमारे हृदय मालूम है, इसलिए किसी प्रकार की परीक्षा नहीं होनी चाहिए, परखाव नहीं होनी चाहिए. हम ये सोचते हैं क्योंकि हम यही सोचते ना हमारे हृदय परमेश्वर को जब पता है. हाँ पता है, ये इसमें गलत नहीं है. మనం అనుకుంటాం మన హృదయం దేవునికి తెలుసు అని. నిజమే తెలుసు, దీనిలో తప్పేమి లేదు. అయితే तो फिर परमेश्वर परीक्षा क्यों करता है, అయినప్పటికీ దేవుడు ఎందుకు పరీక్షిస్తున్నాడు, क्यों परीक्षा करता है. कई बार अब देखो, कई बार हमारा बल का भी परीक्षा किया जाता है. మన బలంగా ఆరోగ్యంగా ఉన్నామా లేదని చాలాసార్లు మన బలాన్ని గురించి కూడా పరీక్ష చేయబడుతుంది. कई बार अगर हम प्रभु पर निर्भर है, దేవుని మీద మనం ఆధారపడుతున్నప్పుడు ఎంతవరకు మనం ఆధారపడగలుగుతాం అనే దానికి కూడా పరీక్ష జరుగుతుంది. हम परमेश्वर के ऊपर निर्भर हो जाते तो कहाँ तक हम उन पर निर्भर हो सकते हैं, उसका भी परीक्षा की जाएगी. ठीक है, हम उसके लिए एक ही वचन हम सबको पता है, ये बात आते ही हम सबको मालूम पड़ जाता है, हाँ ये सही बात है. నిజమే, నిజంగా పరీక్ష చేసినప్పుడే దేవుడు దాని గురించి సాక్ష్యం ఇస్తాడు అనేది మనందరికీ కూడా అర్థమవుతుంది. ఎవరి విషయంలో అని ఆలోచన చేస్తే మనకు కలిగే ఒక్కగాని ఒక విషయం ఏం గుర్తొస్తుందంటే, किसकी विषय में परीक्षा हुई है. अगर परमेश्वर ने किसके विषय में इस तरह की बातें कहा है, अगर सोचेगा तो हमें एक ही बात समझ में आता है, అబ్రహాం के విషయం है कि नहीं. ఒకే ఒక మాట గుర్తొస్తుంది అబ్రహాం విషయంలో. ఏమంటున్నాడు, ఎప్పుడైతే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకెళ్లి బలి అర్పించడానికి మొదలేశాడో, जब परमेश्वर के सम्मुख अब्राहम अपने बेटे को ले जाकर बलि देने को शुरू कर दिया, तब परमेश्वर ने क्या कहा, అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, బలిని నిలిపివేశాడు, బలి ఇవ్వొద్దని చెప్పాడు. इस बच्चे को बलि नहीं चढ़ाना करके बोल दिया. तो उस वक्त क्या हुआ, परमेश्वर ने क्या कहा, इसके द्वारा मुझे मालूम पड़ गया कि तुम मुझसे डरते हो. यानी कि परीक्षा में सफल हुआ अब्राहम. దీని ద్వారా నాకు తెలిసింది నువ్వు దేవునికి భయపడు వాడవని. అంటే అబ్రహాము ఆ దేవుని పెట్టిన పరీక్షలో పాస్ అయిన విధంగా మనకి అర్థమవుతుంది. तो क्या इसी प्रकार की एक ही परीक्षा इसी इंसान के द्वारा हुआ, इसी इंसान के साथ हुआ और किसी के साथ नहीं हुआ, हम इसका ध्यान करेंगे. ఇలాగూ ఒక పరీక్ష అనేది జరగటం కేవలం అబ్రహాంకే జరిగిందా, ఇంకెవ్వరికి కూడా ఎలాంటి పరీక్ష ఏది కూడా దేవుడు పెట్టిన పరీక్ష ఏది జరగలేదు అనేది జరిగిందా లేదా అనేది మనం ఆలోచన చేద్దాం. क्या इस प्रकार का परीक्षा में सफल होने का किसी के साथ ऐसा घटना घटी है कि नहीं घटी, हम एक बार और अपना वचन में देखेंगे. तो देखने के बाद हमें ऑटोमेटिकली अच्छा इस प्रकार की भी परीक्षा की जाती है, हमें समझ में आता है. అవునా, ఈ విధంగా కూడా పరీక్షలకు గురవుతామా మనము అంటే, పరీక్ష గురవుతున్నాము అంటే దేవునికి మన మీద అపనమ్మకం కలిగి పరీక్షకు గురి చేస్తున్నాడని ఎప్పుడు అనుకోవద్దు. अगर परीक्षा के अधीन हम जा रहे तो परीक्षा के लिए परमेश्वर सौंप रहे, तो ये ना समझे कि परमेश्वर मुझ पर भरोसा नहीं रख रहा है. ये नहीं, परमेश्वर चाहता है कि तुम परीक्षा में जीत लिया. దేవుడు ఏమనుకుంటున్నాడంటే నువ్వు పరీక్షలో గెలిచావు అని. ఆయన హిందీలో అంటారు, अपना पीठ थपथपाना चाहता है. मेरे बच्चे मेरी परीक्षा में जीत लिया करके अपना पीठ थपाना चाहता है. నా బిడ్డలు నేను పెట్టిన పరీక్షలో గెలిచారు అని దేవుడు చెప్పాలంటే మనం సాధారణం అంటాం, కాలు వేసుకుంటాం అంటాం, చూసావా, ఆ రకంగా చెప్పొచ్చు. तो परमेश्वर इसी प्रकार क्या किसी विषय में इस प्रकार की परीक्षा के लिए सौंप दिया, तो सौंप दिया जान पूछ के या तो हालतों की स्थिति के अनुसार हम పరీక్షింగే. దేవుడే ఖచ్చితంగా ఆ పరీక్షకు వదిలిపెట్టాడా లేక పరిస్థితులు బట్టి ఆ విధమైన సమయంలో వాళ్ళు ఏం చేశారు అవన్నీ కూడా పరీక్షా సమయాలనే చెప్పుకోవాలా. क्या ये सब की सब परीक्षा के समय माना जाएगा, इन बातों को लेकर हम देखेंगे. आइए हम अब्राहम को लेकर देखेगा तो 22 अध्याय उत्पत्ति में हमें पता चल जाता है. మనం అబ్రహాం విషయంలో కనుక చూసినట్లయితే 22 అధ్యాయంలో మనకు అర్థమవుతుంది. 22:2లో చూసినట్లయితే 22 अध्याय का उत्पत्ति ఆదికాండం 22:2 22 का 2 में देखेगा तो, నీకు ఒక్కడయ్యను నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలి అర్పించుము అని చెప్పాడు. कहता है जिस तुम्हारा अपना इकलौता पुत्र जिससे तू प्यार करता है उसे ले जाके मोरिया के पहाड़ पर जिस जगह में दिखाता हूँ वहां जाके उस अपना इकलौते पुत्र को बलि चढ़ाना करके बोलता है. उसके बाद जब बलि करने लगा
ఆ తర్వాత బలి చేయబోయే సమయంలో ఏమంటున్నాడో చూడండి 12వ వచనంలో 22:12 22 का 12 में क्या कहता है परमेश्वर, उनसे कहा उस लड़के पर हाथ मत बढ़ा और ना उससे कुछ कर, क्योंकि तूने जो मुझसे अपने पुत्र वरन अपने एकलौत पुत्र को भी नहीं रख छोड़ा, इससे मैं अब जान गया हूं कि परमेश्वर का भय मानता है. 12వ వచనంలో 22:12 అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతను నేమియు చేయకుము, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకీయ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని విందువలన నాకు కనబడుచున్నది. तू परमेश्वर से डरता है, इस गारी के द्वारा मुझे समझ में आता है. यानी कि అబ్రహాం పరీక్ష में जीत लिया అనగా అబ్రహాము పరీక్షలో గెలిచాడు. అయితే మనకి ఇలాంటి పరీక్షలు రాకపోవచ్చు. हमारी जिंदगी में इस तरह की परीक्षाएं शायद ही नहीं आए, मगर कुछ और स्थितियां को लेकर परीक्षा आ सकती है. కానీ కొన్ని విషయాల్లో మన జీవితాల్లో పరీక్షలు రావచ్చు. చూడండి యెహోషువ పుస్తకము 6వ అధ్యాయము, యెహోషువ का पुस्तक 6 अध्याय, यहोशू का पुस्तक 6 अध्याय 3 वचन, यहोशुवा 6 अध्याय 3 वचन, యెహోషు की 6 अध्याय का 3 वचन. యెహోషు 6:3 ఏమంటున్నాడు అంటే, మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక్క మారు దాని చుట్టూ తిరుగువలెను, అలాగూ 6 దినములు చేయిచు రావలెను. ఏమని చెప్తున్నాడు? 6:3 में यहोशू का, इसलिए तुम में जितने योद्धा है नगर को घेर ले और उस नगर की चारों ओर एक बार घूम जाए और 6 दिन तक ऐसा ही किया करना. तो 7 दिन की बात भी यहाँ पे होती है. 7వ దినం గురించి కూడా రాయబడి ఉంది. అయితే ఇక్కడ ఇది ఎక్కడ పరీక్ష అని మనం అనుకోవచ్చు. एक इस प्रकार की परीक्षा करके हमें लगता होगा शायद. किसे बुलाया? एरो की दीवार की चारों ओर चक्कर काटने के लिए. దేవుడు పిలిచింది ఎవరిని? ఎరుకో యొక్క ఆ గోడలకు నలుమూలల తిరగమని. 6 దినాలు తిరగాలి, 7వ రోజు మీరు స్తుతించినప్పుడు, బిగ్గరగా కేక వేసినప్పుడు, యెహోషువ చెప్పినప్పుడు మరి అప్పుడు ఆ గోడలు పడిపోతాయి అని చెప్పి దేవుడు యెహోషువకు చెప్పటం, యెహోషువ ప్రజలకు చెప్తున్నాడు. అయితే తిరగటానికి పిలిచింది ఎవరిని? परमेश्वर ने बुलाया, यहोशू के द्वारा बातें किया. 6 दिन इसी प्रकार घूमना होगा और 7वां दिन जब उनकी आवाज से चिल्लाएंगे, जब वो यहोशू के कहने के अनुसार दीवारें गिर जाएंगे. रोग का दीवारें किस प्रकार की है हम सबको पता है. ఆ గోడలు ఎంత పెద్దవి ఎంత బలమైనవి అంటే ఒక రథం రావచ్చు పోవచ్చు అంట, ఇంత పెద్ద గోడలంట. एक रथ आ सकता है जा सकता है, इतनी बड़ी दीवारें चौड़े. आजकल की नहीं है दिल्ली की जैसे एक ईंट में ऊपर रखते हैं. पहले तो गांव में तो कम से कम 9 इंच का होता है, दिल्ली में तो केवल 5 इंच का 4.5 इंच की होती है. मगर उन दिनों का दीवार को देखो, वो भी यरीहो का दीवार इतनी बड़ी है कि एक रथ आ सकता है जा सकता है. उसी दीवार के ऊपर राहब का घर है. देखो कितना बड़ा दीवार, कितना चौड़े दीवार होंगे. ఇప్పుడున్న గోడలు లాంటి గోడలు కావు. ఆ దినాల్లో ఎరికో గోడలు ఎంత పెద్దవంటే ఒక రథం రావచ్చు ఇంకొక రథం పోవచ్చు అంట, అంత పెద్ద వెడల్పున్న గోడ. అయితే ఆ గోడ మీదే రాహబు ఇల్లు ఉంది, ఇంత పెద్ద గోడలు. అయితే దేవుడు కూడా పిలిచింది ఎవరిని? పరమేశ్వరుని भी बुलाया किसको? चारों ओर चक्कर लगाने के लिए యోధులను, యుద్ధ సన్నద్ధులై. ఏమంటున్నాడు? యుద్ధ సన్నద్ధులై. ఎవరిని పిలుస్తున్నాడు? యోద్ధాओं को बुलाया. యోద్ధాओं से क्या काम लिया जाता है? యుద్ధ సన్నద్ధులైన వారితో ఏం పని చేస్తారు? బాణాలేసో ఫిరంగులేసో ఏదో ఒకటి చేసి గోడల పగలు కొట్టాలి. तीर मारकर या तो बम फेंक कर कुछ न कुछ करके दीवारों को तोड़ा जाता है. बुलाया योद्धाओं को, मगर इस योद्धा अपनी वीरता को अपनी ताकत को दिखाने की जरूरत नहीं है. ఇక్కడున్న యోధులు తమ బలాన్నో తమ వీరత్వాన్నో చూపించాల్సిన అవసరం లేదు. అక్కడ ఏం చేయాలంటే వాళ్ళు దేవుని స్తుతించాలంట. वहां पे उन्हें क्या करना होगा? परमेश्वर की स्तुति करते हुए घूमना है. योद्धा तो क्या सोचे होंगे? योद्धा लोग, योद्धा ने क्या सोचा होगा? ఆ యుద్ధ సన్నద్ధులైన వారు ఏమనుకుండొచ్చు? అరే దీనికోసం ఏదో పిల్లల్లో ఆడవాళ్ళు పంపిస్తే సరిపోద్దు కానీ इस काम के लिए लेडीज को या बच्चों को भेज सकते हैं. स्तुति तो करनी है, केवल परमेश्वर का जय जयकारी तो करनी है. దేవుని మాత్రమే కదా స్తుతించాలి. అందుకు యుద్ధ సన్నద్ధులైన వారిని ఎందుకు ఎన్నుకోవాలి? जैसे मानो यही लोग युद्ध के लिए जा रहे. यानी कि परमेश्वर चाहता कि मनुष्य अपने बलबूते पे
हासिल कर सकता करके जो इंसान की सोच होती ना, उसको खत्म करके परमेश्वर सब कुछ कर सकता है वो दिखाना चाहता है. మనిషి ఏదైనా నాకున్న బలముతోనూ శక్తితోనూ నేను ఏదైనా చేయగలను అని అనుకుంటాడు. చూశారు కదా. ఆ అనుకున్న దానికి మించి సర్వశక్తిమంతుడైన దేవుడు ఏదైనా చేయగలడు అని చెప్పడానికి ఒకటి. రెండోదేమో యుద్ధ సన్నద్ధులైన వారు కూడా దేవుని మాటకి, అంటే వాళ్ళ బలం మీద ఆధారపడకుండా, వాళ్ళ శక్తి మీద ఆధారపడకుండా, जो योद्धा है अपने बल के ऊपर अपने शक्ति ऊपर निर्भर ना हो और 7 दिन को 6 दिन घूमना है, 7वां दिन ही गिरेगा. 6 రోజులు తిరగాలి, 7వ రోజు మాత్రమే అది పడుతుంది, ఆ గోడలు కూలుతాయి. तो ఇది దేనికి పరీక్ష అయి ఉంటుంది? ये किस चीज की परीक्षा होगी? सहनमुनకు పరీక్ష, सहनशीलता का परीक्षा. अरे इतना चक्कर लगाने के बाद जो 7वां दिन होने वाला था आज ही हो सकती थी ना. 7వ రోజు జరిగేదేదో ఈ రోజే జరగొచ్చు కదా. అప్పుడైనా ఒకే పని, ఇప్పుడైనా ఒకే పని. उस दिन भी वही काम करना, आज भी वही काम करना है. मगर परमेश्वर की बातों का अधीन होकर सहनशीलता की परीक्षा की जा रही है. यहाँ पे దేవుని మాటకు లోబడ్డారా లేదా అనేది సహనమును గురించి పరీక్ష ఇక్కడ చేయబడుతుంది. అప్పుడు వాళ్ళు అలాగే యెహోషువ దేవుడు చెప్పినట్లుగా, ఎలాగ యెహోషువ ఇజ్రాయేలుతో చెప్పాడు, అలాగే యుద్ధ సన్నద్ధులైన వారు ఆ యాజకులు వాళ్ళు చెప్పిన రీతిలో ఎవరెవరు బోర్లు పట్టుకోవాలి, ఎవరెవరు ఆ కొమ్ములు పట్టుకుని ఊదాలి, ఎవరు మందసాన్ని మోయాలి, అన్ని చెప్పినది చెప్పినట్లుగా పాటించినప్పుడు कौन कौन संदूक को उठाना है, कौन तुर्की फूकना है, कौन आगे बैठ चलना है, कौन पीछे चलना है, सारा विधियों के साथ चलना है. इसमें कुछ भी गड़बड़ नहीं होना चाहिए. దానిలో ఏ కొంచెం కూడా పొరపాటు జరగకూడదు. అయితే ఇక్కడ సహనాన్ని గురించిన పరీక్ష జరుగుతుంది అని మనం చెప్పొచ్చు. यहाँ पे सहनशीलता का అబ్రహాం की विषय में किस चीज का परीक्षा हुआ? అబ్రహాం విషయంలో ఏ విషయానికి పరీక్ష జరిగింది? దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నాడా, తన బిడ్డను ఎక్కువ ప్రేమిస్తున్నాడా? अब्राहम की परीक्षा क्या थी? परमेश्वर को ज्यादा प्रेम करता है अपनी एकलौते बेटा जो 100 साल की उम्र में पैदा हुआ उसको प्रेम करता है. परमेश्वर परखना चाहता है. దేవుడు పరీక్షించాలనుకున్నాడు. అయితే అబ్రహాం ఆ పరీక్షలో నెగ్గాడు. फिर अब्राहम उस परीक्षा में जीत लिया. अब किसकी हम बातें करते हैं? यहोशू की, उस इजराइल की झुंड जो यरीको की चारों ओर चक्कर लगाने वाले हैं. इजराइल యోధులైన వారు ఆ యొక్క ఎరికో గోడలకు 4 వైపులా తిరిగే వాళ్ళు, వాళ్ళకి సహనానికి పరీక్ష. వాళ్ళ పని ఏంటి? రోజు లేవటం. उनका काम क्या था? सुबह उठना, परमेश्वर के कहने के अनुसार तैयार होना. योद्धा अपने सारे युद्ध अस्त्र को लेके चलना है. యోధులైన వారు తన యుద్ధ ఆయుధాలను తీసుకుని వెళ్ళాలి, యుద్ధ సన్నద్ధులై వెళ్ళాలి. ఏదో మామూలుగా బోరగా తిరుగుతున్నట్టు వెళ్ళకూడదు, ఏదో ఇళ్ళే యుద్ధం చేయబోతున్నారు అన్నట్లుగా యుద్ధ సన్నద్ధులై వెళ్ళాలి. मगर इनको कुछ नहीं करना. यही दीवार को ढाने वाले के बराबर योद्धा चलना है, परमेश्वर ने कहा. और इसमें भी देखो, परमेश्वर आप ही कुछ करने वाला, तो योद्धा युद्ध का सामान लेके क्यों चलना है? हमें योद्धा बन के क्यों जाना? हम साधारण बन के जा सकते ना, बोल सकते हैं नहीं. परमेश्वर की आ बातें सरांको पर దేవుడు చెప్పాడు అంటే చెప్పినది చెప్పినట్లుగా చేయాల్సిందే. तो देखो, इनकी सहनशीलता की परीक्षा हुई. इन्होंने 6 दिन इसी प्रकार का चक्कर लगाता रहा. 7वें दिन उसी प्रकार जैसे परमेश्वर ने कहा, 7वें दिन चक्कर लगाने के वक्त परमेश्वर यहोशू का बताना और ये लोग ऊंची आवाज से चिल्लाना और तुर्की फूकना, एक ही बार यरीको को दीवार को गिरते हुए हम देखते हैं. यहाँ पे यरीको का दीवार गिरना कितना महानता की बात है, कितना अद्भुत कार्य है. उतना ही ये लोग 6 दिन का 7 दिन का सहनशीलता रखना भी उतना ही अद्भुत बात है. इसलिए कहते हैं इनकी सहनशीलता का परीक्षा की गई, ये लोग इसमें पास हो गया. ఎలాగో ఎరుకో గోడలు కూలిపోవటం ఎంత అద్భుతమైన విషయమో, మనుషులు వల్ల కాని విషయమో, అయితే వీరి సహనానికి కూడా అది అద్భుతమైన సాక్ష్యం అని మనము చెప్పొచ్చు. इनकी सहनशीलता की परीक्षा की गई. योद्धाओं की, याजकों की, इजरायलियों की सहनशीलता का परीक्षा की गई. हमारी जिंदगी में कब सहनशीलता की परीक्षा आती है तो सहनशीलता को दर्शाने की काम करेंगे या उतावले हो जाएंगे? बताइए. हम लोगों को उतावला होना बड़ा अच्छा लगता है. మనం దేవుని తట్టు కనిపెట్టుకొని సహనాన్ని కనపరచాల్సిన సమయంలో మనకు తొందరపాటు ఎక్కువ. తొందరపడతాం కాబట్టి మనకి ఏమీ దొరకటల్లా. हम बहुत उतावले हो जाते, इसलिए हमें कुछ नहीं मिलता.
परमेश्वर के कहने के अनुसार करके सहनशीलता दिखाना है. దేవుడు చెప్పినట్లుగా చేసి సహనాన్ని చూపించాలి కానీ మనమేదో ప్లాన్ వేసుకుని అందులో సహనం పెట్టుకుని ఇది దేవుని చిత్తమా కాదని ఆలోచన చేయకూడదు. हम कुछ योजना बना के इसमें धीरज धर के ये परमेश्वर का इच्छा होगा नहीं होगा देखेंगे, इसे परीक्षा नहीं कहा जाएगा ना सहनशीलता कहेगा. अगर कुछ भी हम परमेश्वर का सम्मुख रखते हैं, सहनशीलता वो है कि हम अपनी ओर से कुछ प्रयास ना करें. మనం మన వైపు నుండి ఏబీ ప్రయాసపడవద్దు. దేవుడు ఏది చెప్తున్నాడు, परमेश्वर जैसा कहता है हमारी परिस्थितियों में, हमारी अपनी हालत, अब सबको अपनी अपनी परिस्थितियां अलग अलग स्थिति में होगा. అందరికి వారి పరిస్థితులు వేరువేరుగా ఉండొచ్చు. అందరికి ఒకే విధంగా ఉండాలని రూల్ లేదు. सबको एक ही जैसा हालत होंगे, इस तरह की बातें नहीं है. मगर सहनशीलता की परीक्षा की जाती है तो परमेश्वर के वचन के अनुसार ही चलने के लिए, దేవుడు వాక్యాను ప్రకారంగా నడుచుకోవటానికే ఆ సహనమును గురించి పరీక్ష జరిగిందని మనం ఇక్కడ చెప్పొచ్చు. इसी प्रकार न्यायों का पुस्तक, क्योंकि इसके साथ आने वाला हम बाइबल की शुरुआत से देख रहे, బైబిల్ మొదటి నుండి మనం చూస్తూ వస్తున్నాం కాబట్టి మరి లైన్గా నేను చెప్పాలనుకుంటున్నాను. लगातार मैं बताना चाहती हूँ नियम के अनुसार. न्यायों का पुस्तक बोलते ही कौन सहनशीलता में याद आता है. న్యాయాధిపతుల పుస్తకం అనగానే మనకి సహనానికి కనబడుతున్న వ్యక్తిగా మనకి ఎవరు కనిపిస్తారు? सहनशीलता नहीं, परीक्षा. हमारी आज मेन टॉपिक है परीक्षा. हमारी आज मेन मुद्दा क्या है कि परीक्षा को लेकर बातें कर रहे. अब परीक्षा के विषय में आते ही न्यायों की पुस्तक में कौन दिखाई देता है? పరీక్ష గురించి మాట్లాడినప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో మనకి ఎవరు కనపడతాడు చూడండి. న్యాయాధిపతుల పుస్తకము గ్రంథము 7వ అధ్యాయము. अब तो समझ में आया होगा. न्यायों का किताब 7वीं अध्याय. ఇక్కడ हम यहाँ पे देखेंगे 7वीं अध्याय में यहाँ पे गिद्యోను की विषय हमें दिखाई देता है. ఇక్కడ గిద్యోను గురించి మనకు కనిపిస్తాడు. గిద్యోనుతో పాటు ఉన్న సైన్యము ఎంతమంది? 32,000 మంది. गिद्योन के साथ सेना कितना था? 32,000. 32,000 करके आपको लिखावट में नहीं दिखेगा. 32,000 అన్నట్టు మీకు స్పష్టంగా కనబడదు. కానీ 7వ అధ్యాయం 3వ వచనం చివరిలోను 4వ వచనం మొదట్లోనూ ఉన్నాయి. రెండు కనుక మీరు ప్లస్ చేసుకుంటే మీకు 32,000 कनिपिस्ताई. अब न्यायों का पुस्तक 7वीं अध्याय का 3रे वचन का आखिरी लाइन, 4थी वचन का पहली लाइन मिक्स करने से, प्लस करने से आपको पता चल जाएगा 32,000 लोग थे गिद्योन के पास. तो परमेश्वर ने क्या कहा? तुम लोग बहुत ज्यादा हो. 7वीं वचन का 2रे वचन में 7వ అధ్యాయంలో 2వ వచనంలో ఏమంటాడు అంటే, యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానులను అప్పగింప తగదు. ఇజ్రాయేలు నా బహుబలము నాకు రక్షణ కలుగు చేసేననుకొని నా మీద అతిశయింతురేమో. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే 2వ వచనంలో, तब यहोवा ने गिदोन से कहा, जो लोग तेरे संग है वे इतने हैं कि मैं मिद्यानियों को उनके हाथ नहीं कर सकता, नहीं तो इजराइल ये कहकर मेरे विरुद्ध अपने बड़ाई मारने लगेंगे कि हम अपने ही भुजबल के द्वारा बचे हैं. परमेश्वर यहाँ पे इनकी परीक्षा किस तरह का ले रहे. దేవుడు ఇక్కడ గిద్యోను సేనతోను ఎలా పరీక్ష పెడుతున్నాడు అంటే, ఎక్కడైనా కానీ మన కొత్త నిబంధన గ్రంథంలో చూస్తే अगर नया नियम में देखेगा तो वहाँ पे यीशु मसीह एक दृष्टांत कहता है. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వరకు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏ పట్టణం ఏ రాజ్యం మీదన్నా ఇంకొక రాజ్యం మీదకి ఒక రాజు ఇంకొక రాజ్యం మీదకి దాడి చేయాలంటే వాళ్ళ సేన ఎంత మన సేన ఎంత చూసుకొని సేన అధికంగా ఉంది మందే అనుకున్నప్పుడు దాడి చేస్తే గెలుస్తాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నాడు ఉపమానంలో. एक दृष्टांत में यीशु मसीह कहता है, अगर कोई राज्य दूसरे राज्य के ऊपर चढ़ाई करना हो तो वो पहले अपना सेना कितना है, आगे आने वो लोगों का सेना कितना है, अगर उनसे ज्यादा हो तभी हम जा सकते हैं, तभी जीत सकते हैं, नहीं तो मार खा के आ जाएंगे, हार जाएंगे. इस तरह यीशु मसीह ने दृष्टांत बताया. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్పాడు. కానీ ఇక్కడ ఇది ఖచ్చితంగా వీరి యొక్క బలానికి పరీక్ష, इनका बल का परीक्षा हो रही है करके हम, इनकी शक्ति का परीक्षा हो रही है करके हम बता सकते हैं. कैसा? 32,000 लोग थे इनके पास, 32,000 మంది ఉన్నారు. అయితే దేవుడు ఏం చేసిపోయాడంటే, ఎవరైతే మేము యుద్ధానికి రామంటారో వెళ్ళదలిచిన వాళ్ళందరినీ వెళ్ళిపోమ్మను అన్నాడు. जितने लोग మేము युद्ध के लिए नहीं आएंगे बोलेगा उतने जो वापस जा सकते आप बता देना. तो इसमें 22,000 लोग वापस चला गया. అందులో 22,000 మంది వెనదిరికి వెళ్ళిపోయారు. ఇక మిగిలిపోయింది ఎంత? 10,000 మంది. अब बच गए कितना? 10,000 लोग. अब भी तो उनसे कम है ये लोग. ఇప్పుడు వాళ్ళతో తక్కువే కదా వీళ్ళు. फिर भी परमेश्वर
बल के विषय में परमेश्वर निर्भर, शक्ति के विषय में अपनी भुजबल पे नहीं, परमेश्वर की शक्ति के ऊपर निर्भर होने का परीक्षा ले रहे यहाँ पे. తమ సొంత శక్తి మీద కాకుండా దేవుని శక్తి మీద ఆధారపడాలన్న పరీక్షను పెట్టాడు దేవుడు. समझ में आ रहा है? अपनी खुद की बलबूते पर नहीं, खुद की शक्ति पर नहीं, परमेश्वर की शक्ति पर निर्भर होने की परीक्षा. तो यहाँ पे क्या कहा, इतना भी नहीं चलेगा, ఇంత ఎట్లా కూడా 10,000 మంది కూడా వద్దు, అయితే వీళ్ళకి ఒక పరీక్ష పెట్టు, इनमें इन लोगों को 10,000 को कुछ परीक्षा कर, इस परीक्षा में मैं जिनको बोलूंगा उन्हें तू अपने संग ले जाओ. ఈ పరీక్షలో నేను ఎవరిని చెప్తానో వారిని నీతో పాటు తీసుకెళ్ళు. ఆ పరీక్షలో వచ్చింది ఎంతమంది? उस परीक्षा में कितने लोग निकला? కేవल 300 लोग निकला. ఆ పరీక్షలో ఎంతమంది గెలిచారు అంటే కేవలం దేవుడు అనుకున్న విధంగా 300 మంది మాత్రమే ఆ యుద్ధం కోసం సిద్ధపరిచారు. అంటే ఆ ఎదుటి రాజ్యం, ఆ మిద్యానీయులు అంత తక్కువ మందే. क्या उस सामने वाला मिद्यानी इतनी थोड़ी लोग थे? नहीं है, इतनी थोड़े लोग नहीं है, అంత తక్కువ మంది కాదు. కానీ ఎందుకు దేవుడు ఈ విధంగా गिद्योन సేనతో చేశాడు అంటే क्यों परमेश्वर इस प्रकार गिद्योन की सेना के साथ किया? शक्ति के बल के विषय में परीक्षा, వారికి ఉన్న శక్తి మీద పరీక్ష, उनकी अपनी बल के ऊपर परीक्षा. इंसान हमेशा सोचता है कि मैं अपनी बलबूते से कुछ भी कर सकता हूं. మనిషి అనుకుంటాడు నా బలంతో నేనేమైనా, నా బుద్ధితో నేనేమైనా చేయగలుగుతాను, मैं చాలా తెలివైన వాడిని, తెలివైన దాన్ని, मैं बहुत दिमागदार हूं, मैं कुछ भी कर सकता हूं. दिमाग के विषय में सोचेगा तो, अगर शरीर की स्वस्थता के विषय में, शरीर की बल के विषय में सोचेगा, शक्ति के विषय में सोचेगा तो उस तरह सोचने वाला लोग भी है. తమకున్న శరీర శక్తిని బట్టి కూడా అతిశయించే వాళ్ళు ఉంటారు. ఇదే దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఇజ్రాయేలు మా శక్తితో గెలిచామని నా మీద గర్విస్తారేమో. परमेश्वर कहता है कि ये लोग, ये इजरायली लोग अपनी शक्ति से जीत लिया बोलकर कहीं मेरे विरुद्ध ये लोग घमंड ना करे. इसलिए परमेश्वर यहाँ पे परमेश्वर की शक्ति को दिखाना चाहता है, अपना शक्ति. దేవుడు తన సామర్థ్యాన్ని చూపించాలనుకుంటున్నాడు. అయితే వీరి శక్తికి పరీక్ష పెడుతున్నాడు. వీళ్ళ యుద్ధ సేన ముందైతే చాలా శక్తి కలిగింది. ఎందుకు? ఎక్కువ సేన ఉందంటే ఏమంటారు? బలమైన సేన అంట. అవునా కాదా? बहुत ज्यादा झुंडो तो सेना की हम क्या बोलेंगे? बड़ी सामर्थ्य सेना है, बहुत बड़ा सेना है बोलेंगे. मगर इस सेना को कितने में? 32,000 की सेना को 300 में कर दिया. 32,000 సేనని సైన్యాన్ని 300కి తీసుకొచ్చేసాడు. అయితే ఓడిపోయారా? क्या हार गए थे? नहीं, जिताया परमेश्वर ने. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు గెలిపించాడు. किस वजह से? अपने बल से, अपनी बुद्धि से नहीं जिताया. అక్కడ గిద్యోను యుద్ధము రీతి తీరుని కూడా దేవుడే తెలియపరిచాడు. गिद्योन को कैसा युद्ध करना था, उसका तौर तरीका भी परमेश्वर ने ही उसे सिखाया. उसी प्रकार उसने किया, उसे दिखाया, उसी प्रकार किया. देखो बल का, उसका शक्ति का भी परीक्षा की गई. वो अपनी शक्ति अभी वैसे सोच सकता था गिद्योन, हम तो 32,000 जाएंगे, जीतेंगे, आएंगे. గిద్యోను అనుకుండవచ్చు మేము 32,000 మంది ఉన్నాము, వెళ్తాం, గెలుస్తాం, వచ్చేస్తామని. అయితే ఆ శక్తికి కూడా దేవుడు పరీక్ష పెట్టాడు. उस शक्ति के लिए भी परमेश्वर ने परीक्षा लेना चाहा. इसलिए क्या किया? सारा सेना को हटा दिया, सारा सेना हटा के 300 लोगों के साथ जीत दिलाया. సేన అంతటిని తొలగించి 300 మందితో మాత్రమే వాళ్ళకి జయాన్ని కలిగించాడు. అంటే వారి శక్తికి కూడా పరీక్ష కలిగింది. उनकी शक्ति का भी परीक्षा ली गया है. तो हम विश्वास में वचन बताते हैं, पत्रिकाओं में लिखा है, विश्वास, सद्गुण, संयम, धीरज, सहनशीलता, ये सारी बातें एक ही पीछे प्रेम, भाईचारा, एक ही पीछे एक बताया जाता है ना. విశ్వాసము, సద్గుణము, ఆశా నిగ్రహము, ఓర్పు, సహనము, ఒకదాని వెంట ఒకటి చెప్పబడుతుంది పత్రికల్లో. మనలో ఉన్న ప్రతిదాని విషయంలో మనకు పరీక్ష జరుగుతుంది. हमारी अंदर जो परमेश्वर के वचन के द्वारा बताए जाने वाला हर एक विषय का परीक्षा की जाएगी. हमारी अंदर कितनी सहनशीलता है, हमारी अंदर का कितना परमेश्वर का भय है, हमारी अंदर कितना धीरज है, कितना विश्वास है, इस हर एक चीज की परीक्षा की जाएगी. परीक्षा फेल करने के लिए नहीं है. పరీక్ష అనేది మనం ఫెయిల్ చేయడానికి కాదు, మనల్ని గెలిపించటానికి. जो कोई परीक्षा से डरता है ना, ఎవరైతే పరీక్షకు భయపడతారో, ఇప్పుడు ఇక్కడ గనక गिद्योन सेना गनका भयपड़ी उंटे వాళ్ళు ఓడిపోయేవాళ్ళే. अगर गिद्योन की सेना डरा होता 300 में क्या करेंगे भाई? चलो जाके उनके पैर पकड़ेंगे या तो दुम धमा के भागेंगे. వెళ్ళి వాళ్ళ కాళ్ళన్న పట్టుకుందాం, లేకపోతే
వెనక తిరిగి పరిగెడి వెళ్ళిపోదాం, దాక్కుందాం, ఎందుకు వచ్చిన గోల అని అనొచ్చు. కానీ परमेश्वर की उस सामर्थ, परमेश्वर निश्चय हम थोड़े ही क्यों ना हो, हमारी बल से नहीं, परमेश्वर के बल से ये काम होगा, మా బలంతో కాదు దేవుని బలంతో ఈ పని జరుగుతుందని వాళ్ళు దేవుని యందు నమ్మకంతో ముందుకెళ్లారు. వారి బలానికి పరీక్ష జరిగింది, వారి శక్తికి పరీక్ష జరిగింది, उनके सामर्थ्य की परीक्षा की गया, फिर भी उस सामर्थ्य भी परमेश्वर ने उन्हें ऐसा सामर्थ्य दिया तो वो लोग जीत हासिल कर दिया, వారు జయాన్ని పొందుకున్నారు. उसके बाद हम देखते हैं दूसरे पहला राजा 17 अध्याय का 9वीं वचन. మొదటి రాజులు 17వ అధ్యాయంలోని 9వ వచనం. 17 पहले राजा 17 का 9. మొదటి రాజులు 17:9. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. ఎవరి గురించి అంటున్నాడు? కిస్కి బారే మే బోల్తాయి, ఏలియా కే బారే మే. ఏలియా కో పహలే కహా రక్కా, ఏక కెరూత్కి ఒక కెరూతు వాగు దగ్గర తనని పెట్టి కాకుల ద్వారా ఉదయం సాయంత్రం చక్కగా రొట్టెలు మాంసం పంపుతా ఉన్నాడు. దేవుడు చివరికి అంటున్నాడు, నిన్ను పోషించుటకు ఒక విధవరాలి ఇంటి పెడతా. యాపై దేఖే పెహలా రాజా 17 का 9 में, మొదటి రాజులు 17:9లో पहला राजा 17 का 9. चलकर सीदोन के सारपत नगर में जाकर वहीं रह, सुन मैंने वहां की एक विधवा को तेरी खिलाने की आज्ञा दी है. अभी ये किस चीज की परीक्षा है? ఇది దేనికి పరీక్ష అని చెప్పాలి? ये किस चीज की परीक्षा है? ये कौन है? परमेश्वर का नबी. ఈయనెవరు? దేవుని ప్రవక్త. దేవుని ప్రవక్తని కేరేతు వాగు దగ్గర పెట్టి పోషించాడంటే దేవుడు గొప్పవాడు. ఇక్కడ ఏలియా కూడా చాలా గొప్పవాడు అని చెప్పుకోవాలి. परमेश्वर की भविष्यद्दा को केरीत की नाले के पास रखकर परमेश्वर उनकी परवरिश करना, एलिया का भी अच्छी भक्ति है, भक्त है करके बता सकता है, और परमेश्वर भी महान है करके हम बोल सकते हैं. मगर इस परमेश्वर के नबी को कहाँ सहारा लेने के लिए कह रहे? ఇక్కడ దేవుడి ప్రవక్తని ఎక్కడికెళ్ళి ఆదరణ పొందుకోమని చెప్తున్నాడు, ఎక్కడికెళ్ళి పోషించబడమని చెప్తున్నాడు. కహా జాకర్ परवरिश करने के लिए बताता है परमेश्वर. एक विधवा के घर में, ఒక విధవరాలి ఇంటికి వెళ్ళి, అంటే ఇక్కడ హాయిగా కూర్చున్నాడు చక్కగా కేరేతు వాగు దగ్గర. केरित की नाले के पास तो बड़ी आराम से बैठा, समय समय पर खाना आ रहा है, वो भी अच्छी रोटी और मटन समय समय पे आ रहे. అక్కడ కేరీతు వాగు దగ్గర కూర్చున్నప్పుడు సమయానికి చక్కగా ఉదయం సాయంత్రం రొట్టెలు మాంసం వస్తున్నాయి. ఎందుకంటే తగిన వాడు యోగ్యుడు, దేవుని ప్రవక్త. वो योग्य है, परमेश्वर का नबी है, वो ठीक है. मगर अभी एक गरीब विधवा स्त्री के पास जाकर उसकी रोटी का इंतजार करना पड़ेगा. एलिया को क्या करना पड़ेगा? एक गरीब की विधवा के घर में जाकर, ఒక పేద విధవరాలికి ఇంటికి వెళ్ళి రొట్టె గురించి ఎదురు చూడాల్సి వస్తుంది, ఆహారం గురించి ఎదురు చూడాల్సి వస్తుంది. यानी कि वहां पे उसकी वो घमंड को या तो उसकी उस झुकने की स्थिति को परमेश्वर सिखाना चाहता है. उस विषय में उसको పరీక్ష ఓ రహి ఏలియాకి దేని విషయంలో పరీక్ష కలుగుతుందంటే, నేను పెద్ద ప్రవక్తను కదా, నన్ను పోషించాల్సిన బాధ్యత దేవుడికి ఉన్నది అనుకునే ఆ స్థితి నుండి ఆ గొప్ప స్థితే కాకుండా ఇంత దీన స్థితి కూడా కలిగి ఉండడానికి ఇష్టపడతాడా లేదా? ఇతని దీన స్థితి को भी अपना सकता कि नहीं अपना सकता? रेडीमेड होटल से खाना आ रहा है, कल से परमेश्वर बोलेगा तुम रोडों पर झाड़ू लगा के या तो शौचालय को साफ करके कमा के खाओ बोलेगा तो हमें कैसा लगेगा? अरे मैं कहाँ परमेश्वर का जन, मेरे तो रेडीमेड 5 स्टार होटल से खाना आया करना चाहिए, और मैं जाके शौचालय को साफ करूं, उससे मिलने वाला आमदनी को खाने के लिए परमेश्वर क्यों कहता है? हम सबका विचार आता है, सेम ऐसे ही समझो. कहाँ का बड़ा एलिया और कहाँ विधवा के घर में जाकर इंतजार करना है. यानी कि जो सुख से रहने वाली जिंदगी को ले जाकर जोखिम में डाल रहे దేవుడు పరమేశ్వర్. जो సుఖంగా జీవించే తీసుకెళ్ళి కష్టాల పాలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. పేద విధవరాల దగ్గర ఏం జరుగుతుంది? गरीबी विधवा के पास क्या कुछ आशा रख सकता मिलने का? यानी कि यहाँ पे एलिया का सुख का, एलिया का उस
सुख का परीक्षा हो रहा है एलिया का सुखानिके परीक्षा कలుగుతుంది అని చెప్పొచ్చు माँ जाने के बाद देखेगा तो इसी 17 का 13 में देखेगा तो ఇదే 17 అధ్యాయము 13లో చూస్తే ఇక్కడ ఇంకొక మాట కూడా మనకు కనిపిస్తుంది एक और बात भी हमको दिखाई देगा మొదటి రాజులు 17 13 पहला राजा 17 का 13 में అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను భయపడవద్దు నీవు పోయి చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యుద్ధకు తీసుకురమ్ము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము तेरे में क्या कहता है कि एलिया ने उससे कहा मत डर जाकर अपनी बात के अनुसार कर परंतु पहले मेरे लिए एक छोटी सी रोटी बनाकर मेरे पास ले आ फिर इसके बाद अपने और अपने बेटे के लिए बनाना ये किसकी परीक्षा है ఇది ఎవరికి పరీక్ష ఆవిడ ముందే చెప్పింది उसने तो पहले ही बताया उनका स्थिति क्या बोलकर कहा ये देखो ते 12 वचन में देखेगा तो ते 11 और 12 11 12 వచనాలు చూస్తే అయితే నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను అందుకామె నీ దేవుడని యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా వద్ద మాత్రమే ఉన్నవి గాని అప్పం ఒకటైనను లేదు మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధపరచుకొనవలని కొన్ని పొల్లలు ఏరుకోవటానికి వచ్చాను उसने पहले बता दिया उस औरत ने क्या बोला 11 और 12 में जब वह लेने जा रही थी पानी मांगा था लेने जा रहा था तो उसे पुकार से पुकार कर कहा अपने हाथ में एक टुकड़ा रोटी भी मेरे पास ले आना उसने उससे कहा इस एलिया से कहा तेरे परमेश्वर यहोवा के जीवन की शपथ मेरे पास एक भी रोटी नहीं है केवल घड़े और मुट्ठी भर मैदा और कुप्पी में थोड़ा सा तेल है और मैं क्या कहता है और मैं 2 एक लकड़ी बीनकर लिए जाती हूँ कि अपने बेटे अपने लिए उसे पकाकर और उसे खाए और फिर मर जाए क्या कहता है थोड़ा सा आटा है थोड़ा सा तेल है बस उसको पकाने के लिए मैं लकड़ी बीनने के लिए आई हूँ ये पकाकर मेरा बच्चा खा के मरने वाले हैं क्योंकि इसके अलावा हमारे पास और कुछ नहीं है सब रास्ता बंद कुछ जुगाड़ नहीं है इनके लिए इस विधवा स्त्री के लिए ऐसा विधवा स्त्री के पास परमेश्वर एलिया को भेजा అలాంటి విధవ దగ్గరికి దేవుడు ఏలియాని పంపించాడు ఆమె ఏం చెప్తుంది మాకుంద కొంచెమే అది కూడా ఒక్కటే ఒక అప్పం తయారవుతుంది అయితే ఇది రోజు వండుకోవటం కోసం ఏమీ లేక పొలం ఏరుకోవడానికి వచ్చాను దాన్ని వండుకున్న తర్వాత తిని చచ్చిపోవాలనుకుంటున్నాం మరణేసే పహలే చావక మునుపు తినాలనుకుంటున్నాము तो उस वक्त एलिया मांगता है कि मेरे लिए सबसे पहले दे ఆ టైంలో ఏలియా అంటున్నాడు నాకు అందరికంటే మీ ఇద్దరికంటే ముందు నాకు చేసి అని तो असली परीक्षा अब इस स्त्री की विषय में नजर आता है నిజంగా పరీక్ష అంటే ఈ స్త్రీకి విషయంలో మనం చూడొచ్చు దేవునికి ఇవ్వాలి परमेश्वर को देना है जब समझ आता तो हम सब लोग अपने लिए ही सोचते हैं कि नहीं దేవుడికి ఇవ్వాలనగానే ఏదైనా కానీ ముందు మనం ఆలోచన ఏం చేస్తాం ముందు మన విషయంలో చూసుకుని ఏమైనా మిగిలితే తర్వాత చూసుకుందాం అనుకుంటాం सबसे पहले अपने विषय में देखेंगे कुछ बचेगा तो तब देखा जाएगा मगर यहाँ देखो उस स्त्री ने क्या किया आ स्त्री ఏం చేసిందంటే వెంటనే ఏం చేసింది ఏలియా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు అక్కడ ఏం చెప్తుందో చూడండి 14 వచనం చూస్తే భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేల్ దేవుడు సెలవిచ్చుచున్నాడు एलिया ने उससे क्या कहा जब तक परमेश्वर यहोवा बारिश नहीं बरसाएगा तब तक ना वो तेल खत्म होगा जो एक ही छोटी सी रोटी बनने के बाद माँ बेटे खाकर मरने पर थे प्रभु का जन को देने के बाद जब तक बारिश नहीं आएगा तब तक ये कम नहीं पड़ेगा ये कैसा संभव हुआ ఇది ఎలా జరిగింది అంటే ఆ ఏమీ లేని స్థితిలో కూడా దేవుడు ఇచ్చిన పరీక్షకి దైవజనుడికి ముందు इव्वाली దేవుని आज्ञा ये परमेश्वर के जन को पहले देना है ये परमेश्वर की आज्ञा है और उसकी गरीबीपन का परीक्षा क्या है ये उसकी गरीबीपन की परीक्षा है बिल्कुल कंगाल है वो हमें से कितने लोग है परमेश्वर की देने की चीज में कुछ ना कुछ बहाना बताता है इस विधवा से तो उत्तम स्थिति में है हम ये विध कंटे ये विधवराल कंटे मंची स्थितिलोने उन्नांगा देखो उसने क्या किया
परमेश्वर की बात और नबी की बात मानकर जब उसको देने लगा, जब तक बारिश नहीं आया तब तक क्या हुआ, उस घर में ना तेल की कमी हुआ ना आटा का कम हुआ. ఎప్పటి వరకు వర్షం రాలేదో అప్పటి వరకు ఆ నూనె తక్కువ కాలేదో పిండి తక్కువ కాలేదు. కారణం ఏంటి? పరీక్షలో నెగ్గింది. పరీక్ష మే జీత లియా, परीक्षा में जीता, इसलिए इसका खत्म होना था, खत्म नहीं होने दिया परमेश्वर ने. పరీక్ష आई मगर अंत नहीं होने दिया. పరీక్షతో అయితే కలిగింది కానీ చంపేసిన తర్వాత ఒకవేళ బిడ్డను బలిచ్చిన తర్వాత ఇప్పుడు మెచ్చుకుంటున్నాను అంటే దేవుడు నష్టాన్ని కలుగు చేయడు. దేవుడు కబీ నుక్సాన్ नहीं होने देगा. क्या किया? बेटे को जिंदा वापस दे दिया. वहां पे అక్కడ చూస్తే కుమారుని ఇస్సాకుని జీవించి ఉండగానే బతికి జీవించి ఉన్నవాడిని ఉన్నట్టుగానే అప్పచెప్పాడు. రెండో విషయంలో చూస్తే తక్కువ మంది వెళ్ళారు కాబట్టి ఓడిపోయారా गिद्योन समय लो. थोड़े लोग गए थे, क्या गिद्योन के समय में क्या हार गए थे? हारने नहीं दिया. उनकी शक्ति का, उनका बल का परीक्षा की गया और उसमें वो जीत गया. వాళ్ళ శక్తిని వాళ్ళ బలం మీద పరీక్ష పెట్టినప్పుడు 100లో వాళ్ళు గెలిచారు. అలాగే సహనమును గురించిన పరీక్ష జరిగింది యెహోషువ సమయంలో. सहनशीलता का परीक्षा हुई यहोशू के समय में, फिर भी वो लोग जीत गया. परीक्षा में जीत गया. नहीं आ रहा, उनका हियाव नहीं टूटा था, उनका सहनशीलता खत्म नहीं हुआ था, इसलिए दीवार ढा दिया गया. వారు సహనం పోగొట్టుకోలేదు కాబట్టి ఆ గోడలు పడిపోయింది. సహనాన్ని కోల్పోయి ఉంటే కనుక గోడలు పడిపోయేవి కాదు. तो परीक्षा में वो सभी लोग जीतता गया. పరీక్షలో వాళ్ళందరూ కూడా గెలుచుకుంటూ పోయారు. ఇక్కడ ఏలియా గెలుచుకుంటూ వచ్చాడు. ఏలియా ने भी जीत लिया. और सबसे पहले ये गरीब विधवा स्त्री कंगालीपन, हम सबको डर है कंगालीपन को लेकर. మనందరికి భయం ఏంటంటే పేదరికాన్ని గురించి భయం. ఏమున్నా లేకపోయినా 2 రొట్లు దొరికితే చాలు అని అనుకుంటాం మనం. कुछ हो ना हो 2 रोटी मिले तो बहुत है. మగర్ జబ్ పరమేశ్వర్ కి బారి ఆతే, ఎప్పుడైతే దేవుడి విషయం వచ్చుద్దో అప్పుడు మన అందరం కూడా ప్రతి విషయంలో వెనకంజ వేసే వారిగానే ఉంటాం. हम सब परमेश्वर के विषय में पीछे हटने वाले रहते हैं. देखो इसकी कंगालीपन की परीक्षा की गई, इसलिए बोला ना प्रभु का वचन, देखे देखो, इच्छी चूड़ू, देखे देखो. इसने दे दिया फिर देख लिया, अद्भुतकारी. उसी दिन मरने वाला शायद कुछ साल या कुछ महीना वो लोग जिंदा रहा होगा, क्योंकि उनके खाना खत्म ही नहीं हुआ. వాళ్ళు దేవుడికి ఇచ్చారు కాబట్టి ఇంకా కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు వాళ్ళు బ్రతికే ఉన్నారు. మంచిగా పుష్టిగా తినగలిగారు. మళ్ళీ వర్షం వచ్చి మంచి పంటలు పండేదాకా వాళ్ళు మంచిగా భోజనం చేయగలిగారు. కాకపోతే అప్పుడే చనిపోవాల్సిన వాళ్ళు వీళ్ళు అసలైతే. और देखा जाए तो कब का उसी लोग मरना, उसी सा वक्त मरना चाहिए था उनको. अगर एलिया नहीं जाता उसी वक्त मरने पड़ते वो लोग. अगर देखा परमेश्वर को देने से, यानी कि हर चीज की परीक्षा की है. कंगालीपन का परीक्षा और हमारे सुख चैन का परीक्षा दिया जाएगा, हमारी शक्ति का परीक्षा की जाएगा, हमारी सहनशीलता का परीक्षा की जाएगा, हमारी विश्व प्रेम का परीक्षा किया जाएगा. మన ప్రేమ విషయంలో పరీక్ష కలుగుతుంది, అలాగే మన సహనాన్ని విషయంలో పరీక్ష కలుగుతుంది, మన బలం విషయంలో పరీక్ష కలుగుతుంది, మన సుఖాల విషయంలో పరీక్ష కలుగుతుంది. ఆన్లైన్ ప్రేయర్కి రమ్మన్నా, టయానికి ప్రార్థనలకు రమ్మన్నా, రేపు ఆదివారం సమయానికి రండి అంటే డ్యూటీలు చేసి వచ్చామని యవనస్తులు, ड्यूटी करके आए बोलते हैं नौजवान लोग, ठंड ज़्यादा करके बुजुर्ग लोग, चल ఎక్కువగా ఉందని ముసలోళ్ళు. इस तरह सब लोग क्या करते हैं, परमेश्वर के लिए समय पे आने के लिए यत्न नहीं करते. देव, अरे परमेश्वर से ही हमें काम है, उनकी काम में लापरवाह करेगा तो कहाँ प्रसन्न होगा, कहाँ आशीष मिलेगा. దేవుడితోనే మనకు పని ఉంది. హెబ్రీ పత్రికలో చెప్తాడు, హెబ్రాని में कहता है परमेश्वर से हमें काम है. దేవునితోనే మన పని ఉందా. ఆయన విషయంలో అశ్రద్ధ చేస్తే ఏం పొందుకోగలుగుతాం. क्या पता हमारे समय का परीक्षा की जा रही हो, हमारे सुख का परीक्षा की जा रही हो, हमारी नींद की परीक्षा की जा रही हो, हमारी गरीबपन की परीक्षा की जा रही हो. परमेश्वर हमें उसमें पास होते हुए देखना चाहता है. దేవుడు మనల్ని ఆ విషయంలో నెగ్గుకుని పోయేవారిగా చూడాలనుకుంటున్నాడు. देखो ये गरीब स्त्री पास हो गए, इसलिए वो क्या हुआ, अच्छी जिंदगी जिए. అందుకని చూడండి, మంచి ఒక్క రోటీ తిని చచ్చిపోవాలనుకున్న 3 పూట్ల పుష్కరంగా తినేస్తుంది. एक रोटी खा के मरने पर थे माँ बेटे मिलकर, मगर तीनों टाइम हस्त बच्ची स्वादिष्ट खाना खाता गया. क्यों? उनकी गरीबीपन की परीक्षा हुआ तो उसने नहीं सोचा. తన పేదరికం గురించి పరీక్ష జరిగినప్పుడు తను పరీక్షలో నెగ్గాలనుకున్నదే కానీ పరీక్ష में जीतने की सोची और ना आगे पीछे कुछ नहीं सोची. उसके बाद और एक बात देखेंगे. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని చూద్దాం. 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనము.
दूसरी राजा तीसरे अध्याय का 16 वचन, दूसरी राजा तीसरे अध्याय का 16 वचन। यहाँ पे देखिएगा तो ఇక్కడ చూసినట్లయితే యెహోవా సెలవిచ్చినదేమనగా లోయలో చాలా గోతులను త్రవ్వించుడి। यहाँ पे परमेश्वर कहता है 3:16 में, और उससे कहा इस नाले में तुम लोग इतना खोदो कि इसमें गड्ढे ही गड्ढे हो जाए। ये कौन सा समय था? ఇదే సమయం అంటే मोयाबील మీద की युद्धाనికి వెళ్తా ఉన్నారు। मोयाबियों के ऊपर पर युद्ध के लिए जा रहे थे। कौन कौन जा रहे थे? इजराइल राजा, यहूदी राजा, योदोम की राजा। इजराइल की राजा, यहूदी की राजा, योदोम की राजा, ये तीनों जा रहे थे। వీళ్ళు ముగ్గురు వెళ్తా ఉన్నారు। అయితే నీళ్ళు అయిపోయినాయి, వాళ్ళకి వాళ్ళ పశువులకి కొంత ప్రయాణం చేసినాక నీళ్లు లేకుండా పోయినాయి। कुछ सफर करने के बाद युद्ध में जब जाने की वक्त आ गए तो उनके पास पानी खत्म हो गया। इन्होंने सोचा परमेश्वर हमको मारने के लिए यहाँ लेके आ गया, వీళ్ళు అనుకున్న దేవుడు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారని। అయితే యెహోషాపాతుకు మాత్రం మంచి ఆలోచన కలిగింది యోధా రాజుకి। यहूदी राजा जो था यहोशापात, उनको अच्छी विचार आ गया। तो परमेश्वर के नबी के लिए उसने सोचा, దేవుని ప్రవక్త గురించి ఆలోచన చేశాడు। ఆలోచన చేసినప్పుడు వాళ్ళు ఎలీషాతో మాట్లాడటం జరిగింది। ఎలీషా से बात किया है। तब एलिशा ने क्या कहा? परमेश्वर की ओर से बातें किया। దేవుని పక్షంగా ప్రవక్త అయిన ఎలీషా మాట్లాడుతూ ఉన్నాడు। ఏమని? ఇదిగో అతని యొక్క 15వ వచనంలో చూస్తే 15వ వచనం మీద దేఖేగా, दूसरा राजा 3:15, నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము, వాద్యుడు ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తం అతని మీదకు వచ్చెను గనుక అతడు ఈ మాటలు ప్రకటన చేసెను। యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులు తవ్వించుడి। యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నింపబడును। ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును। यहाँ पर तो पानी के लिए तरस रहे थे। तो इनकी 15 से हम पढ़ेंगे। 15 से क्या कर, पर अब किसी बजाने वालों को मेरे पास ले आओ। जब बजाने वाला बजाने लगा तब यहोवा की शक्ति एलीशा पर आई और उसने कहा, इस नाले में तुम लोग इतने गड्ढे खोदो कि गड्ढे ही गड्ढे हो जाए, क्योंकि यहोवा यूं कहता है कि तुम्हारे सामने ना तो वायु चलेगी और ना वर्षा होगी, तो भी ये नाला पानी से भर जाएगा और अपने गाय बैल को पशुओं को समेत तुम पानी पियोगे। और ये यहोवा की दृष्टि में छोटी सी बात है, यहोवा मोआब की भी तुम्हारे हाथ में कर देगा। यहाँ पे देखा इनकी किस चीज की परीक्षा की गई। इनकी चाहिए समस्या थी पानी का, వీరికి సమస్య ఏంటి? నీళ్లు లేవు। అందరు అలిసిపోయి ఉన్నారు, పశువులతో సహా అలిసిపోయి ఉన్నాయి। सब थक गए हैं, पशुओं के समेत थक गए हैं। ये थके हुए लोगों को क्या कह रहे हैं? ये అలిసిపోయిన వారికి ఏం చెప్తున్నాడు? లోయలో గుంటలు దోమాల, तराई में गड्ढे खोदना है। थके हुए हैं, मरने पर है, मारने के लिए ही परमेश्वर लेके आया करके बोल रहे। చంపడానికి దేవుడు మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు అని అనుకుంటున్నారు వీళ్ళు, అంతగా అలిసిపోయి ఉన్నారు। వాళ్ళని ఏమంటున్నారు? గుంటలు తవ్వండి। उनसे कहता है गड्ढे ही गड्ढे खोद लो। मतलब क्या क्या दिखना वहां पे? इस नाले में तुम लोग इतना गड्ढे खोदो, नाला वहां पे सूखा हुआ है, पानी नहीं है। అక్కడ ఏమంటున్నాడంటే తెలుగులో చూసినట్లయితే లోయ అని చెప్తున్నాడు। वहां पे तो नाला करके बताएगा हिंदी में, तेलुगु में तो बोलता तराई, तराई करके बता रहे। यहाँ లోయ అని చెప్తున్నాడు తెలుగులో। అందులో దిగి గుంటలు తవ్వాలంట। उसमें उतर कर गड्ढे खोदना। क्या మరనే पर रहने वाला పశు भी साथ नहीं दे रहे। చనిపోయే స్థితిలో ఉన్నారు, పశువులు కూడా సహకరించే స్థితిలో లేవు, ఎందుకంటే అప్పటికే నీళ్ళు అయిపోయి చాలా రోజులు అయిపోతుంది। तब तक पानी खत्म होके बहुत दिन होने लगा। तो इंसान के अंदर क्या आ जाता है इस वक्त? अरे हम तो यूं ही मरने पर है और गड्ढा इसलिए खोदे, हम ही उसमें गिरे मरे। అసలే అలిసిపోయి ఉంటే మేము గుంటలు తోమే స్థితిలో ఉన్నామా? తోముతూ మేమే దానిలో పడి చచ్చేటట్టు ఉన్నామే అనుకోలేదు। ఉనికి విశ్వాస్ కి పరీక్ష की गई। వాళ్ళ విశ్వాసానికి పరీక్ష చేయబడుతుంది। వాళ్ళు దైవజనులను ఆశ్రయించారు। वो परमेश्वर की जन के ऊपर निर्भर हुआ। तब क्या हुआ? एलिया ने उनकी अच्छी एलिशा ने उनकी अच्छी सलाह दिया। क्या बोलकर? गड्ढे इतना खोदो कि इसमें ना हवा आएगा ना बारिश आएगा, फिर भी पानी से भर जाएगा। ये क्या हो सकता है?
వర్షము రాదంట, గాలి కూడా రాదంట, కానీ ఆ గుంటలు మాత్రం నీళ్లతో నింపబడతాయట. అది ఎలా సాధ్యం? అది కూడా దేవుని దృష్టికి స్వల్ప కార్యమే. ये भी परमेश्वर की नजर में बहुत छोटा सा कार्य है. इस स्थिति में कोई भरोसा रख सकता है? अगर पानी नहीं है तो भैया टैंकर से पानी मंगाओ, पानी पिलाओ, यही विचार रखते हैं हम. నీళ్లు లేవంటే ఆ ట్యాంకర్ నుండి నీళ్లు తెప్పించండి, ముందు నీళ్లు ఇవ్వండి, తర్వాత సంగతి. మనకి కొత్త నిబంధనలో ఏం గుర్తొస్తుందంటే, బైబిల్ వాక్యం చూస్తే ఎప్పుడు ఒకదానికొకటి విరుద్ధమా అన్నట్లు సాతానుడు ఉపయోగించి మన విశ్వాసాన్ని మోసం చేస్తూ ఉంటాడు. बाइबल का विषय अगर हम देखेंगे तो वचन को लेकर शैतान क्या करता है कि उसका विरुद्ध समय अलग होता है, विषय अलग होता है, वो घटना अलग होती है. సమయము విషయము ఆ సంఘటన అనేది వేరుగా ఉంటుంది. కానీ సాతానుడు మనల్ని మోసంలో చేయడానికి వాక్యాన్ని తీసుకుని మోసపరుస్తాడని రోమపత్రిక 7వ అధ్యాయంలో చెప్తాడు. शैतान हमको वचन को लेकर ही धोखा में रखकर मार डालता है करके रोमियों का 7 में बताता है. क्या कहता है याकूब की पत्र में? अगर किसी को ठंड लग रही तो पहले उसको कंबल दो, बाद में खाना दो, और खाना दो उसके बाद वचन बताओ. ఎవరికైనా చలి పడుతుందంటే ముందు వాడికి దుప్పట్టి ఇచ్చి అప్పుడు వాక్యం చెప్పు అంటాడు. तो यहाँ पे इनको थके हुए हैं, मरने पर इनको बोल रहे गड्ढे खोदो. వీళ్ళు అలసిపోయి ఉన్నారు, వీళ్ళకి చెప్తున్నారు గుంటలు తీయండి అని. ఇది విశ్వాసంతో చేసే కార్యం. ఏ విశ్వాస్ के द्वारा करने वाला कार्य है. इनकी विश्वास की परीक्षा की जा रही. इन्होंने क्या किया? ऐसी स्थिति में मेहनत किया. ఆ స్థితిలో వాళ్ళు కష్టపడ్డారు. కష్టపడి ఎన్ని గుంటలు అంటే గుంటలే గుంటలు కనపడాలంట. सारे गड्ढे गड्ढे देखना उस पूरा नाला में. बारिश भी नहीं होगा, हवा भी नहीं होगा, मगर पानी से भर जाएगा. इतना ही नहीं, मोयाबियों को तुम्हारे हाथ में कर दूंगा. जो बच्चा कुछ शक्ति गड्ढा खोदने में किया, मोयाबियों का हाथ से कैसे जीतेंगे? ఏదో మిగిలిపోయిన శక్తితో గుంటలు దవ్వుతున్నారు. అసలు ఆ గుంటలు దవ్వి శక్తిపోయి పడిపోవాలి. ఇక మోయాబులు వచ్చి చంపుతారు. కానీ వీళ్ళని ఎలా గెలుచుకోగలిగిన స్థితి ఉంది వీళ్ళ దగ్గర? जीतने की स्थिति कहाँ है इनके पास? इन्होंने परमेश्वर की बात माना. వీరు దేవుని మాట విన్నారు కాబట్టి వీళ్ళ విశ్వాస పరీక్షలో నెగ్గారు గనుక ये लोग विश्वास की परीक्षा में जीत लिया है. इसलिए उन्होंने उसी थकी हालत में भी, हम लोग बस परमेश्वर के नाम के विषय में चाहे प्रार्थना हो, चाहे बाइबल पढ़ना हो, कलिसिया में आना हो, इन विषय में थकावट आ गए तो थकावट को आगे रखते हैं, बहाना बनाते हैं. మనం ప్రార్థనకు వచ్చే విషయం కానీ, బైబిల్ చదివే విషయం కానీ, ప్రార్థన చేసే విషయం కానీ, సంఘంకి వచ్చే విషయం కానీ ఏదైనా అలసిపోయిన స్థితి ఉందంటే మాత్రం ఎందుకు లేట్ అయ్యారు? क्यों लेट हुआ? थक गए थे. क्या इनसे ज्यादा थक गए? कुछ दिन से पानी नहीं है इनको. వీళ్ళకంటే ఎక్కువ అలసిపోయామా? కొన్ని రోజులుగా వీళ్ళకి నీళ్లు లేవు. వీరే కాదు, వీళ్ళ సైన్యానికి కానీ వీళ్ళ పశువులకు కూడా లేవు. इनकी घोड़े जो भी ऊंट है उनकी भी नहीं है कुछ भी पीने खाने का. फिर भी उन्होंने विश्वास के द्वारा कदम आगे बढ़ाया. विश्वास द्वारा अడుగులు ముందుకు వేశారు, గుంటలు తవ్వారు. विश्वास ही कार्यकारी होता है. विश्वास में कार्य सिद्धि कलगु చేస్తుంది. हमको सब पता है, मगर सही समय में वचन का शरण में नहीं जाते हम. మనకు అన్ని తెలుసు కానీ సరియైన సమయంలో వాక్యం అనే ఎదుట మనం శరణార్థులుగా ఉండటానికి ఇష్టపడతలేదు. वचन के सामने नहीं जाते हम. देखो वहां पे उन्होंने ऐसा ही गड्ढा खोदा. వీళ్ళు అలాగే గుంటలు తవ్వారు. నిజంగానే అద్భుతంగా మరి ఎక్కడి నుండి వచ్చినాయో నీళ్లు నింపబడ్డాయి దాని నిండా. कहाँ से आए पानी पता नहीं. अब बाद में पढ़ लीजिएगा, पूरा पानी भर गया. और जब మోయాబీ లోग आ गए तो उन्हें कैसा दिखाई दिया पता है? వాళ్ళు మోయాబీలు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా కనపడిందో చూసా? ఆ సూర్యుని వెలుకంటే అది రక్తంలాగా కనపడిందంట, ప్రవహిస్తున్న రక్తంలాగా. उस सूरज की रोशनी में उन मोयाबियों को ऐसा दिखाई दिया. वो पानी, सूरज उगता हुआ सूरज लाल दिखता है ना, उसकी रोशनी गिरती, ये पानी खून बहने की जैसा दिखाई दिया. రక్తం ప్రవహిస్తున్నట్టు కనపడి వాళ్ళు భయపడి వాళ్లే ఒకరినొకరు పొడుచుకుని చచ్చిపోయారంట. वो एक दूसरे का घात करके मर गया. उन्होंने सोचा ये आप पढ़ेगा तो आगे आपको अच्छी तरह समझ में आएगा. अब वो मर गए हैं, जाकर हम उनको लूट लेंगे करके नजदीक आ गए. వాళ్ళు చచ్చిపోయారు. ఈ ఇజ్రాయేలు, ఏదోమీలు, ఈ రాజులు వీళ్ళంతా కూడాను మనం దోచుకుందామని పోయినప్పుడు ఏం జరిగింది? చక్కగా పట్టుకుని అందరిని శుభ్రంగా తుత్తు నీలుగా చేశారు. सबको सब इन्होंने खत्म कर डाला. देखा, परीक्षा में जीतना हमारे विश्वास का, प्रेम का, सहनशीलता का, हमारी खुशियों का, हमारे सुख का, हमारे गरीबपन का, कोई भी परीक्षा होती है विश्वास का. हर चीज की परीक्षा में हमें जीतना. ప్రతి విషయంలో, విశ్వాస విషయంలో మనం అన్నిటి విషయంలో గెలవాల్సి ఉంది. ఆఖరిగా ఒకటి చెప్పుకొని ముగిద్దాం. आखिरी में एक और बात कहकर खत्म कर देंगे. दूसरी राजा 4వ అధ్యాయం, 2వ రాజులు 4వ అధ్యాయము, 4వ అధ్యాయం 3వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనం చూస్తే, నీవు బయటకు పోయి నీవు ఇరుగు పొరుగు వారి యొద్ద
దొరకగలిగిన వట్టి పాత్రల నుండి ఎరువు తెచ్చుకొనుము. आप बाहर जाओ, आपके आस पास के लोगों से मांग कर कुछ बर्तने ले आओ. ये कौन है हमें पता है, ఇది ఎవరో మనకు తెలుసు. ఇక్కడ ఈమె ఆల్రెడీ అప్పుల పాలైపోయి ఉంది. ఏ స్త్రీ జో హే నబియోं की चेलों की పత్ని, శిష్యుల యొక్క ప్రవక్తల శిష్యుల యొక్క భార్య మామూలుగానే అప్పుల పాలై ఉంది. అప్పుల పాలై ఉన్న సమయంలో వెళ్ళి ఇంకా అప్పు తెచ్చుకో అంటున్నాడు పాత్రల్ని. जो ऑलरेडी वो कर्जा में है और जाके बोलते दूसरों से मांग के लेके आना. जो कर्जा में है और कर्जा मांगने जाएगा और कोई चीज मांगने जाएगा, कोई देगा? అప్పుల్లో ఉన్న వాళ్ళు మరలా వెళ్ళి అప్పు గురించి అడిగితే ఎవరన్నా ఇస్తారా? ఇవ్వరు కదా. అయితే ఈమె చూడండి, ఈయన దేఖే ये जाके नबी के कहने के अनुसार मांगने पर उनको सबने दे दिया. यानी कि उसने उसके लिए कितना यत्न किया होगा. यानी कि परमेश्वर का नबी ने उनको वादा किया. దైవజనుడు ప్రవక్త వాళ్ళతో ఏం చెప్తున్నాడంటే, నా దగ్గర ఏమి లేదంటే నీ దగ్గర ఏముందో చెప్పు అంటే ఒక నూనె కుండ మాత్రం ఒకటి ఉందన్నప్పుడు, అయితే దాన్ని దేవుడు ఆస్వాదించబోతున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి ఇరుగు పొరుగు వారి దగ్గర పాత్రలు ఎరుగు తెచ్చుకో, అడిగి తెచ్చుకో. तुम जाके आसपास के लोगों से कुछ बर्तने लेके आओ. ऑलरेडी कर्जा में है, उसकी शक्ल कोई देखना नहीं चाहता. इतनी कर्जा में हो गए, कुछ चुका करने के लायक नहीं है. उसकी दोनों बेटों को वो मजदूर बनाना चाहता है, गुलामी करना चाहता है, गुलाम में रखना चाहता है. అనుకున్న ఇద్దరు కుమారులు కూడా దాసులుగా పెట్టేసుకోవాలనుకుంటున్నాడు. ఎవరైతే వాళ్ళకి అప్పిచ్చుండారో వాళ్ళని శోధిస్తున్నారు. అట్టి సమయంలో దైవ దాసుని మీద ఆధారపడ్డప్పుడు ऐसे समय में प्रभु के दास पर निर्भर हुआ तो परमेश्वर का दास ने कहा जाके और मांग के ला. तो इस स्थिति के यानी कि वो बर्तन उसके हाथ में आने के लिए हमें तो मैं तो समझ में आता है मेरा, इसने प्रयास किया है क्योंकि कर्जा में रहने वाली और कर्जा के लिए गई. समझो बर्तनों को दे दिया तो क्या पता दे ना दे. అసలే అప్పుల్లో ఉన్న మనిషి పోయి ఇంకా అడగటానికి మొదలేస్తే ఇస్తారా ఎవరైనా? क्या पता इन्हें बेच डाल के खाएगा करके सोच सकता है. ఏమో వీటిని అమ్మేసుకు తింటదేమో అని అనుకోవచ్చు. या तो इनका कोई ठिकाना नहीं है भैया, ये लोग ऐसा लोग है, इन पर भरोसा नहीं कर सकते करके सोच सकते. मगर उतनी उसने विश्वास के द्वारा इतना प्रयास किया तो इतने सारे बर्तन लेके आएगी, किसी को भी नहीं छोड़ा. ఎంతగా ప్రయాసపడిందంటే ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు. అందరి దగ్గర నుంచి ఆ పాత్రలు తీసుకొచ్చినప్పుడు మరి దైవజనులు ప్రార్థించి మరి దాన్ని ఆశీర్వదించినప్పుడు మరి అన్ని కూడా పొంగి పొర్లిపోయి ఇంకా ఉన్నాయా అని అడిగాడంట. वो सारा तेल से इतना भर दिया गया कि परमेश्वर के आशीषों से, और पूछा और कुछ रह गए बर्तन और है क्या करके. उसने बोला स्वामी और नहीं है. उसने అంటుంది ఇంకా లేవు, అన్ని పాత్రలు అయిపోయినాయి, सारे बर्तन खत्म हो गया. तो वो सारा तेल बेचकर उन्होंने उनका परिवार ने पूरा आराम से जिंदगी जिया उन्होंने. आप पढ़ोगे तो 4వ అధ్యాయం 2వ రాజా आपको साफ साफ पता चलेगा. మీరు గనక 2వ రాజులు 4వ అధ్యాయం మొదటి నుండి చదువుకుంటే అప్పు కూడా తీర్చిందంట, హాయిగా బ్రతికారంట. ఖర్జా भी दूर हो गया बड़ी आराम से. ఖర్జా भी हमारा कब दूर होगा बताइए. మన అప్పు కూడా ఎలా తీర్చబడుతుంది చెప్పండి. మనం అప్పుల్లో ఉన్న ఏదో చెడ్డ మార్గాలు ఎన్నుకుంటే తీర్చబడవు, ఇంకా దేవుని క్రోధం వస్తుంది. हम कर्जा में बोलकर बुरी रास्तों को चुनेगा ना, कर्जा तो जाएगा ही नहीं, ऊपर से परमेश्वर का क्रोध आएगा. हम सोचते हैं कि प्यार और जंग में सब जाहिजे बोलता है ना, యుద్ధం విషయంలో కానీ ప్రేమల విషయంలో కానీ ఏదైనా చేస్తే సరిపోద్ది అంటారు కదా. అలాగే అప్పుల్లో ఉన్నాం కదా, కడుపు కాలినోడికి తెలుసమ్మా సంగతి. जिनको पेट जलता है उन्हीं को पता है करके हम बड़ा స్టోరీ बताते हैं, मगर विश्वासी के लिए लागू नहीं होता. ఇది విశ్వాసులకు తగదు. కొంతమంది అప్పులు తీరాలని कुछ लोग कर्जा दूर होने के लिए कहीं 10,000 भरने से 1 लाख आएगा बोलेगा तो 10,000 भर देंगे. 1 लाख तो गया गया, ये 10,000 भी गया. उसकी कर्जा निपटाने में पूरा जिंदगी लगे रहेंगे. 10,000 కడితే ₹1,00,000 వస్తాయి అనగానే నమ్మేసి కట్టేయటం, మా అప్పులు తీరుతాయి కదా. అల్ప సంపాదన దేవుడు ఒప్పుకోడు. ऐसी आराम की कमाई परमेश्वर नहीं चाहता, मेहनत की कमाई चाहता है. चाहे तू कंगालीपन में भी, कंगाली स्त्री ने भी परीक्षा में जीती, ఆ పేద విధవరాలు కూడా పరీక్షలో గెలుచుకుంది. इस तरह हम लोगों से बहुत सारे गुनाह होता है, మన ద్వారా అనేక తప్పులు జరుగుతూ ఉంటాయి. కానీ దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని నెగ్గిన వారిగా చూడాలనుకుంటున్నాడు. परमेश्वर हमेशा हमारे ऊंचा हम जीत लिया करके देखना चाहता है. कई सारे लोग हैं देखो संसार में, कंगालीपन में तो क्या करेगा, देह व्यापार भी करेगा तो चलेगा सोचते हैं. పేదరికమైతే ఉందో ఒళ్ళమ్ముకునైనా బతకొచ్చాను అనుకుంటారు. అది విశ్వాసులకు తగుతుందా? क्या विश्वास को शोभा देता है? कोई भी बुरा रास्ता अपना सकता है, किसी को भी अपना मुट्ठी में रख सकता है.
कंगालीपन है। कुछ भी उलट पुलट करके अपनी स्थिति से बाहर आने की कोशिश करना गलत नहीं है। ఏ తప్పు పని చేసైనా, ఏ తప్పుకు సహకరించైనా, వాక్యానికి విరుద్ధమైందైనా సరే ఇది చేసి అప్పుల నుంచి బయటకు రావచ్చు అనుకుంటారు. మన జీవితంలో పరీక్షలో నెగ్గాలి, వాక్యములో స్థిరపడాలి. పరీక్ష మే జీतना वचन में ही स्थिर रहना सोचता कब का हमारा कंगालीपन दूर हो जाता. ఎప్పుడుకో మన యొక్క దరిద్రత దూరం అయిపోయేది. मगर हम लोग उस कंगालीपन का सहारा लेके बहुत सारे गुनाह करते जा रहे. परमेश्वर का मना किया गया चीज करते जा रहे. ఈ యొక్క అప్పులని చెప్పి, పేదరికం అని చెప్పి, దేవుడు వద్దన్న పనులు చేసుకుంటూ పోతూ దేవా ఆశీర్వదించు ఆశీర్వదించు అంటాం. कहाँ से करेगा परमेश्वर आशीर्वाद? परमेश्वर आशीष करो बोलते, कहाँ से करेगा परमेश्वर? हमारी हर एक विश्वास का जिंदगी में हर एक चीज का परीक्षा किया. आयुब का तो देह का ही पूरा परीक्षा किया गया, पूरा धन का, बच्चों के विषय में, हर विषय में परीक्षा किया गया. యోబు విషయంలో అయితే అన్ని విషయాల్లో పరీక్ష చేయబడింది. చివరికి శరీర విషయంలో కూడా పరీక్ష చేయబడింది. అయినప్పటికీ దేవునికి లోబడి మాత్రమే ఉన్నాడు. फिर भी परमेश्वर का आज्ञाकारी बन के ही रहा. और भी नए नियम की कई सारे विषय है. कभी मौका मिले तो बात करेंगे. ఇంకా కొత్త నిబంధన గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. మరి ఇంకెప్పుడైనా అవకాశం జరిగితే మాట్లాడుకుందాం. రెండు చిన్న ప్రార్థన చేసుకుందాం. आइए छोटा सा प्रार्थना करेंगे. परमेश्वर मुझे इतना बल और शक्ति दीजिए प्रभु जी, मैं परीक्षा में जीत सकूं प्रभु जी. कोई भी चीजों की परीक्षा कर बिना प्रभु जी उसका प्रभु जी फाइनल पता नहीं चलता. परीक्षा చేయకుండా దేని ఫలితం కూడా మాకు దొరకదు ప్రభా. कई बार हमारे गुस्सा का परीक्षा किया जाता है, हमारे आवेश का परीक्षा किया जाता है, हमारे सहनशीलता का परीक्षा किया जाता है, हमारे धीरज का, हमारी प्रेम का, हमारे विश्वास का, हमारी कंगालीपन का, हमारी भुजबल का, ताकत का, हर चीज की प्रयास किया. हमारी घमंड का भी परीक्षा की जाती है. हर विषय में प्रभु जी हम जीतने की शक्ति हमें दीजिए. वचन की गहराई को समझकर चलने की शक्ति दीजिए प्रभु जी. आपके वचन हर दिन हमसे बात करते परमेश्वर. నీ వాక్యం ప్రతిరోజు మాతో మాట్లాడుతుంది ప్రభా. सुना वो वचन सुनने के अनुसार ही प्रभु जी मेरे विषय में जब होगा, मैं हर एक परीक्षा में खड़ा होकर रहूंगा, चाहे कुछ भी हो जाए. నా విషయంలో ఏది విషయంలో పరీక్షించబడ్డా కానీ నేను దేవుని చిత్తానికే లోబడతాను. ఈ రోజు విన్న వాక్యం, आज के दिन सुना वो वचन हर एक हृदय में प्रभु जी बने रहने के लिए सहायता करना. ये छोटी सी प्रार्थना यीशु के नाम से मांगते हैं. చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.